ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించడంతోనే ఇది మంచి ప్రభుత్వం అన్న పేరు వచ్చిందని టీడీపీ నేత గుమ్మనూరు నారాయణస్వామి అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని 15వ వార్డులో మున్సిపల్ మెప్మా అధికారి మోహన్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి పనులను నారాయణస్వామి వివరించారు. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ. దాన్ని కూడా మొన్న కూడా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మన రైల్వే డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆయన దగ్గర మాట్లాడి మాకు ఖచ్చితంగా ఇది డబుల్ బ్రిడ్జి కావాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా అది కూడా త్వరలోనే టెండర్లు స్టార్ట్ అయ్యి మొదలు పెడతామని సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని కూడా డెవలప్మెంట్ అయ్యే కార్యక్రమం కూడా మన ముఖ్యమంత్రి చేతుల మీద కూడా ఈ రోజు దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తామని సందర్భంగా తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు అన్ని మండలాలకు కూడా ప్రతి గ్రామానికి కూడా ఈరోజు ఒక్కొక్క మండలానికి కూడా 3 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా ప్రతి మండలంలో 3 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మనని ఎస్టిమేట్ అనేది త్వరలోనే కూడా అక్కడ గ్రామాల్లో కూడా సీసీ రోడ్, డ్రైన్లు కూడా ఏర్పాటవుతాయి. సమస్యలన్నీ తెలుసుకొని ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, ఇటువంటి చక్క అవకాశాన్ని మీరందరూ కూడా ఘన విజయంగా ఈరోజు మెక్మా అధికారులు కూడా ఇక్కడ అందరూ కూడా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు కూడా ఇక్కడ అంతా పిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.